ఇప్పుడు మనం 1Bలో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. అంటే ఫస్ట్ VSQs, తర్వాత SQs, తర్వాత LQs. సాల్వ్ చేసినవి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే సాల్వ్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో పెద్దగా వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఇచ్చిండు. ఇది ఏ అనుకుంటాం, ఇది B అనుకుంటాం. మనకి ఏం తెలుసు చూడు, గివెన్ పాయింట్స్ ఆర్ AB అని అనుకుంటాం. గివెన్ కండిషన్ స్లోప్ ఆఫ్ AB 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఉంది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అది అప్లై చేస్తాము. ఇచ్చిన పాయింట్స్లో x1 y1 x2 y2 తీసుకొని సాల్వ్ చేస్తాం. అదే y2 మైనస్ y1 3 మైనస్ y బై x మైనస్ 2 ఈక్వల్స్ టు 2. స్లోప్ 2 ఇచ్చిండు కదా, ఇచ్చిన కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు మనకి x1 వస్తుంది. సెకండ్ సమ్ చూసుకుందాం. 1లో ఇది అయిపోయింది. B చూసుకుందాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్. మనకి ఏం తెలుసు ఇంటర్సెప్ట్స్, మనకి ఇంటర్సెప్ట్స్ అంటే ఏం తెలుసు, x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. ఇది లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్ కదా. A అనేది x ఇంటర్సెప్ట్, B అనేది y ఇంటర్సెప్ట్. అదే తీసుకున్నాం ఫస్ట్ ఈక్వేషన్. ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ B x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్, అదే ఇచ్చింది కదా మనకి, కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అని అదే రాసుకున్న. a ఈక్వల్స్ టు b, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసిన x ప్లస్ y ఈక్వల్స్ టు a అని ఇచ్చిండు. x ప్లస్ y ఈక్వల్స్ టు a అని వచ్చింది మనకి. కాకపోతే ఇది పాసింగ్ త్రూ మైనస్ 4,5 అని ఇచ్చింది కదా, అంటే ఇది x ఇది y, ఇది x ఇది y, అదే వేసినాం. x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎప్పుడైనా ఈక్వల్స్ టు 0నే ఉండాలి. లాస్ట్కి ఈక్వల్స్ టు 0 రాసుకొని ఇట్లా ఫినిష్ చేయాలి. ఇప్పుడు మనం థర్డ్ సమ్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ విచ్ మేక్స్ ఇంటర్సెప్ట్ హూస్ సమ్ ఈస్ 5 అండ్ ప్రోడక్ట్. మనకి ఇంటర్సెప్ట్ ఏం తెలుసు, ఎక్స్దేమో a, వైదేమో b, అదే తీసుకొని చేస్తారు చూడండి. సమ్ ఆఫ్ లెట్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ బి x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఏమి ఇచ్చింది 5 ఇచ్చిండు. ప్రోడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఏమి ఇచ్చింది 6 ఇచ్చిండు. మనకి ఏం తెలుసు a ప్లస్ b ఉంది, ab ఉంది. a మైనస్ b కనుక్కుంటాం, ఎందుకంటే మనకి a వాల్యూ ఎంతనో b వాల్యూ ఎంతనో కనుక్కోవాలి మనం, దానికోసం చేసినాలి. ఇక మనం ఏం చేస్తాము, దీన్ని 2 అనుకుంటా, దీన్ని 3 అనుకుంటా. a ప్లస్ b 2 ప్లస్ 3 వేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ వచ్చేస్తుంది. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ వచ్చేసి x/a ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. మీరు ఇంకా దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తా అంటే ఏమవుతుంది, ఎల్సిఎం వచ్చేసి 6 వస్తుంది. ఇక్కడ చేసిన ఎల్సిఎం 6 వస్తుంది, 3కి 2కి. ఈడనేమో 2x ప్లస్ 3y క్రాస్ మల్టిప్లికేషన్ అనుకుందాం, షార్ట్ కట్. మైనస్ ఈక్వల్స్ టు 6, దట్ ఈస్ మైనస్ 6 ఈక్వల్స్ టు 0, అంతే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్. ఫస్ట్ మనకు నార్మల్ ఫామ్ అంటే ఏందో తెలియాలి. నార్మల్ ఫామ్ అంటే ఇదే, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. ఫస్ట్ కాస్ వచ్చి సైన్ వచ్చి ఈక్వల్స్ టు సి వస్తుంది, అంటే కాన్స్టెంట్. గివెన్ లైన్ది తీసుకున్నాం. ఇట్లా మనకు రావాలంటే మనం ఏం చేస్తామంటే కోఎఫిషియన్స్లని అండర్ రూట్ పెట్టుకొని స్క్వేర్ చేస్తాం. అండర్ రూట్ 1 స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ 1 స్క్వేర్, దట్ ఈజ్ రూట్ 2. ఈ రూట్ 2ని మొత్తం ఈక్వేషన్తో డివైడ్ చేస్తాం. అప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 ఈక్వల్స్ టు మైనస్ 1/√2. 1/√2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/√2 ఇంటూ వై. మనకి ఫస్ట్ ఏం రావాలి, కాస్ టర్మ్ రావాలి కదా. సో కాస్ 45 సైన్ 45 1/√2 అని తెలుసు మనకి. నేను మర్చిపోయి సైన్ రాసా, కాకపోతే మనకి నార్మల్ ఫామ్ అంటే కాస్ వచ్చి సైన్ వచ్చి కాన్స్టెంట్ వస్తుంది, అదే వేసేసిన అయిపోయింది. కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి ఏ వాల్యూ రాసుకున్నాం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2లో బి చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ ఆన్ ద యాక్సిస్. మనకు లైన్ ఇచ్చిండు. ఇంటర్సెప్ట్స్ ఫామ్ అంటే ఎట్లా ఉండాలి, మనకి x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 ఉండాలి కదా. సో ఈ 12ని ఇంటూ 1 అని రాసుకున్నా, అటు పంపించేసిన, ఇంటూ ఉన్నది అటు పోతే డివైడెడ్ బై సపరేట్ రాసుకున్నా. 4x/12 మైనస్ 3y/12. 4 టేబుల్లో 12 3s, 3 టేబుల్లో 12 4s. x/3 మైనస్ y/4 ఈక్వల్స్ టు 1. కాకపోతే మనకు మధ్యలో ప్లస్ ఉంది కదా ఇంటర్సెప్ట్ ఫామ్లో. సో నేను ఏం చేసిన అంటే x/3 ప్లస్ y/-4 ఈక్వల్స్ టు 1. x ఇంటర్సెప్ట్ 3, y ఇంటర్సెప్ట్ 4. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ కనుక్కోమన్నాడు కదా, a² ప్లస్ b². దట్ ఈస్ a నేమో 3² b ఏమో -4². 9 + 4
9 + 16 25 అంతే. ఇప్పుడు ఏంది, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ స్ట్రేట్ లైన్స్ 3x + 4y - 3. కాకపోతే ఇక్కడ మనకి ఏం తెలియాలంటే ప్యారలల్ లైన్స్ ఉంటే మనకి x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. సో ఈ ఈక్వేషన్ నుండి 2 కామన్ తీస్తే అప్పుడు మనకి 3x + 4y - 1/2 వస్తుంది. అదే వేసిన చూడండి, 2 కామన్ తీసిన అప్పుడు ఈక్వేషన్ వచ్చింది. మనకి ప్యారలల్ ఉంటే ఏముంది, ఇది సేమ్ ఉండాలి. ఇక్కడ ఇది ఉంది సేమ్, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. సో ఫార్ములా ఏది, mod of c1 - c2. ఏవైతే కాన్స్టెంట్లో డిఫరెంట్ ఉన్నాయో అవి √a² + b². ఈజీగానే గుర్తుంటుంది. ప్యారలల్ అంటే మనకి ఏమేమి ఉండాలంటే ax + by సేమ్ ఉండాలి రెండింటికి. కాన్స్టెంట్ అనేది చేంజ్ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ ఏదైతే చేంజ్ ఉంటుందో అవి ఇట్లా మైనస్ చేసి √a² + b² చేస్తాం. మొత్తం చేస్తే 5/√37 వచ్చింది. సింప్లిఫికేషన్ ఏం చెప్తలేను, వీడియో పాజ్ పెట్టుకొని చేయండి. ఖాళీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 2C టైప్ అయింది. ఇప్పుడు షో దట్ ద పాయింట్స్ 1 ఇవి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం, ఇది సి అనుకుంటాం. ఏబి = బీసీ = సిఏ. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఎట్లా తెలుసు, ఇన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ వి నో ద డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. డిస్టెన్సెస్ కనుక్కోవడం ఈజీ మనకి, అందుకే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి బీసీ సిఏ కనుక్కుంటా నేను. ఇక్కడ ఎంత వచ్చింది, √6 వచ్చింది, √6 వచ్చింది. సిఏలో కూడా మనకి √6 వచ్చింది. దేర్ఫోర్ ఏబి = బీసీ. డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఎట్లా అంటే x2 - x1 + y2 - y1 z2 - z1. ఎట్లా లోకస్లో పర్ఫెక్ట్ అవుతారు కాబట్టి ఫార్ములా చెప్పలేను ఇందులో. అయిపోయింది మనకి. థర్డ్లో ఏ గిట్ అయిపోయింది. ఇఫ్ 3, 2, -1 are 3 vertices and 4, 2, 2 is the centroid of tetrahedron. టెట్రా అంటే 4, అంటే 4 సైడ్స్ ఉన్నాయి. ఫైండ్ ద 4th vertex. మనకి ఎట్లా ఇచ్చిండు, టెట్రాహెడ్రన్ అంటే ఇక్కడ బొమ్మ గీస్తారు చూడండి, ఏదన్నా గీసుకోవచ్చు. టెట్రాహెడ్రన్ 4 సైడ్స్ తోటి ఏ బి సి డి. ఇందులో ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, సి ఇచ్చిండు, డి ఇయ్యలేడు. సో ఇక్కడ మనకి సెంట్రాయిడ్ ఏమని ఇచ్చిండు, సెంట్రాయిడ్. ఎప్పుడైనా సెంట్రాయిడ్ అనేది మధ్యలో ఉంటుంది, మధ్యలో ఉన్నదాన్ని సెంట్రాయిడ్ అంటాం. ఇక మనకు ఫార్ములా తెలుసు కదా, ఇవి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 1, 2, 3 అంటే XYZ ప్లేన్స్ది కదా ఇది. సో సెంట్రాయిడ్ = 4, 2, 2. మనకి సెంట్రాయిడ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేసామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి x1 + x2 + x3 + x4. నేను 4th vertex ఏమనుకున్నా అంటే x, y, z బి ద 4th vertex అనుకొని చేసినాం. ఇట్లా మనకి సింప్లిఫై చేసుకుంటే లాస్ట్కి 13 + x 5/4 ఇట్లా వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే x దాన్ని xకి, y దాన్ని yకి, z దాన్ని zకి ఈక్వేట్ చేస్తాం. మనం ఈక్వేట్ చేసినాం అనుకోండి ఇట్లా వస్తుంది. ఈ 4 నాట్ పంపించేస్తా, డివైడెడ్ బై ఉన్నది అటు పోతే ఇంటూ, డివైడెడ్ బై అటు పోతే ఇంటూ. తర్వాత మనం సింప్లిఫై చేస్తే 3, 3, 3. 4th vertex వచ్చేసింది. మనకు వచ్చింది కరెక్టా తప్ప ఈ వెరిఫికేషన్ ఎగ్జామ్లో అవసరం లేదు, జస్ట్ మన కరెక్షన్ పర్పస్కే. ఒకవేళ మీరు మొత్తం చేసి టైం ఉంటే చేసుకోండి. ఇక్కడ మనకి ఏంది, ఒక్కటే కన్సిడర్ చేసుకున్నాం. 4 = x1 + x2 + x3 + x4 కదా. x4 గిట్ట 3 వచ్చింది కదా, దీన్ని సింప్లిఫై చేస్తే మొత్తం 16/4 వచ్చింది. 4 = 4 అంటే మనకు వచ్చిన వర్టెక్స్ కరెక్ట్. అయిపోయింది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి, ఇది ఏ ఇది బి 9. ఇప్పుడు మనం ఏబి = 9 పెట్టుకొని చేస్తాం. అంతే చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ గివెన్ కండిషన్ అని చెప్పి ఏబి = 9 అది చేసేస్తాం. మొత్తం x = 8 వచ్చింది. వెరిఫికేషన్ చేసినాం అనుకోండి 8 కరెక్టా తప్ప వెరిఫై చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ x ప్లేస్లో 8ని పెట్టి సింప్లిఫై చేసుకుంటే √81 = 9 వస్తుంది. వెరిఫికేషన్ చూసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ 4లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ హూజ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ XYZ యాక్సిస్ ఆర్ 1, 2, 4 రెస్పెక్టివ్లీ. x ఇదేమో ఏ, ఇగో x ఇంటర్సెప్ట్ ఏ, y ఇంటర్సెప్ట్ బి, z ఇంటర్సెప్ట్ సి అనుకుంటాం. మనకి ఈక్వేషన్ ఏం తెలుసు, x/a + y/b + z/c = 1. ఎల్సిఎం తీసుకుంటాం 1, 2, 4కి 1, 2, 4కి ఎల్సిఎం ఏంది 2 గిట్ట 4 మల్టిపుల్ కాబట్టి మనకు 4 వస్తుంది డైరెక్ట్ ఎల్సిఎం. 4 డివైడెడ్ బై 4 ఇంటూ ఇది చేస్తే 4x, 2 ఇంటూ y/2 ఇంటూ 4 చేస్తే మనకు 2y, z/4 ఇంటూ 4 చేస్తే 1, x/1 ఇంటూ 4 చేస్తే 4x.
చేసేసినాం. మనకి ఈక్వేషన్ ఏం చెప్పినా ఈక్వల్స్ టు 0 అని అట్లనే రాసేసుకున్నా అయిపోయింది. 4a. తర్వాత ట్రాన్స్ఫార్మ్ ద ఇంటర్సెప్ట్ ఫామ్. ఇది ఇట్ ఈజీ. 5ని ఫస్ట్ అటు పంపిస్తా, 1 × -5 రాసుకుంటా, ఆ 5ని ఇటు పంపించేస్తా. మనకి ఎట్లా ఉండాలి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఇదే కదా, x/a + y/b + z/c అట్లా రాసుకున్నాం. ఇదే ఇంటర్సెప్ట్ ఫామ్. ఎందుకంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఉంది కదా, దాన్ని డినామినేటర్ ఫస్ట్ సపరేట్ చేసుకొని డినామినేటర్ కిందికి పంపినాం. ఇక్కడ -++ అయిపోతుంది. సో ఇంత వస్తుంది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లుంది, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. 2 ప్లేన్స్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమన్నాడు. సో దానికి ఫార్ములా ఏంది చూసుకుందాం. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ cos θ = a1a2 + b1b2 + c1c2. ఇక్కడ a1 a2 ఏంటివి అంటే కోఎఫిషియంట్స్, a1 b1 c1 a2 b2 c2 అంతే. √a12 + b12. కాన్స్టెంట్లను వదిలేసుకుంటాం మనం యాంగిల్ కనుక్కుంటున్నప్పుడు, కాన్స్టెంట్లను ఇగ్నోర్ చేసుకుంటాం. సింప్లిఫై చేస్తే మనకి cos θ మనకు ఖాళీ యాంగిలే అన్నాడు కాబట్టి నేను కాస్ని గిట్ట అటు పంపించేస్తాం. cos 1 13/198. ఇది అడిషన్ సబ్ట్రాక్షన్ మీరు చేసేయచ్చు. అయిపోయింది. ఇప్పుడు షో దట్ ఈ లిమిట్స్ అయితే మనకి ఎట్లుంటాయి అంటే, మనం డైరెక్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇండెఫినైట్ ఫార్మ్స్ వస్తాయి, అన్డిఫైన్డ్ ఫార్మ్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ నేను మాడిఫై చేసుకొని చేస్తాను. ఫస్ట్ వన్ ఎట్లా ఇచ్చిండు, షో దట్ లిమిట్ x → 0 + 2 mod x. 0+ అన్నాడు కాబట్టి mod xని మనం x అని తీసుకుంటాం. సిన్స్ x = 0+, mod x = +x. అందులో x సబ్స్టిట్యూట్ చేస్తే x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నేను డైరెక్ట్ ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలంటే x = 0 + 2 × 0/0, దట్ ఈస్ అన్డిఫైన్డ్ ఫార్మ్. 2/0/0 అన్డిఫైన్డ్ కాబట్టి ఆ 0ని ఎలిమినేట్ చేసుకొని చేస్తాం. మనకి 2 + x + x, 2 + x + 1, x అంటే 0, 2 + 1 దట్ ఈస్ 3 అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇట లిమిట్ x → ∞ అంటే మనకు క్వశ్చన్ ఇది అయిపోయింది. ఫైనల్ లిమిట్ x → ∞. ఫస్ట్ ఇచ్చిన గివెన్ దాంట్లోనే క్వశ్చన్ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, x → ∞ అంటే మనకి ఏం తెలుసు, 1/x → 0. ఇందులోకి నేను హైయెస్ట్ పవర్ ఏదైతుందో దాన్ని బయటికి తీస్తా, అప్పుడు 1/x², 1/x³ అవుతుంది. ఇప్పుడు మనకు 1/x → 0 అయినప్పుడు 1/x² → 0, 1/x³ → 0నే కదా, అందుకని చెప్పి క్యాన్సిల్ చేసేసి రాసిన. అప్పుడు మనకి హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ ఏదైతుందో అదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంకోటి చూసుకుందాం. కంప్యూట్ అన్న వాల్యుయేట్ అన్న రెండు ఒకటే. e⁻x - 1 √1 + x. ఇంట్లో ఇట మనం డైరెక్ట్ x అని సబ్స్టిట్యూట్ చేస్తే 1 - x, దట్ ఈస్ అన్డిఫైన్డ్ ఫామ్. ఇక్కడ చేసుకున్న అన్డిఫైన్డ్ ఫామ్. సో మనం ఈ మెథడ్ చేయము. ఎట్లా మార్చుకుంటామంటే, డినామినేటర్ ఉంది కదా, దాన్ని రేషనలైజ్ చేస్తాం. రేషనలైజ్ అంటే ఏం లేదు, డినామినేటర్కి ఏముంది, 1 + x ఒక టర్మ్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, +1 పెట్టుకొని న్యూమరేటర్కి డినామినేటర్కి ఇంటూ చేస్తాం. దాన్ని ఏమంటాం, రేషనలైజింగ్ అంటాం. దాన్ని రేషనలైజింగ్ అంటాం. అదే చేసేస్తాం. ఇక ఇది మొత్తం ఇంటూ అవుతుంది. ఈడనేమో a - b × a + b, a² - b² అయిపోయింది. సింప్లిఫై చేసుకుంటే మనకి ఇంత వస్తుంది. మనకి ఇక్కడ ఫార్ములా తెలుసు, ఇది ఒక ఫామ్. లిమిట్ x → 0 e⁻x - 1/x = 1. మళ్ళీ మనము x = సంథింగ్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు లిమిట్ రాయాం. సో ఇక్కడ నేను ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లిమిట్ రాయా. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లిమిట్ రాయా. ఆన్సర్ వచ్చేసి 2. అంతే. ఇది గిట్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేస్తాం, e⁻3 + x కదా, దీన్ని ఎట్లా రాస్తా అంటే నేను ఎట్లుంది, a⁻m+n కదా, a⁻m × a⁻n అట్లా రాసుకొని ఈ రెండిట్లో నుంచి e⁻−3 కామన్ తీస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఫార్ములా వచ్చేస్తుంది. e⁻x ఫస్ట్ దీనికి లిమిట్ సపరేట్ రాసుకొని ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తా, అది 1 అయిపోతుంది. e⁻1 అయిపోయింది. నెక్స్ట్ ఏంది, కంప్యూట్. దీనికి ఎట్లా చేస్తామంటే sin ax చూద్దాం. ఈ సమ్కి మనం ఎట్లా చేస్తామంటే sin ax sin bx ఉంది. ఇది మనకి ఏ ఫామ్ రాదు, మనకు తెలిసిన ఫామ్ ఏంటంటే sin ax a ఉంటే 1 రాసుకుంటాం, ఒకవేళ ఇది ఉల్టా ఉంటే 1/1 రాసుకుంటాం. ఇది ఇట్లా రావడానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో దాన్ని డివైడెడ్ బై రాస్తాం, ఇంటూ px sin bx. ఒకవేళ దీన్ని ఇట్లా చేసినాం అనుకోండి, డినామినేటర్ వచ్చేస్తుంది, ఇది దాని కింద వచ్చేస్తుంది. కాకపోతే ఇవి మనం ఎక్స్ట్రా టర్మ్స్ రాసుకున్నాం కదా, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది, b/a మిగిలిపోతుంది. సో a/b తోటి ఇంటూ చేసినాం.
ఇక మనం ఏం చేస్తాం, లిమిట్ని సపరేట్గా రాసుకుంటాం. sin ax బై ఎక్స్ bx బై sin bx లిమిట్ a బై b. ఇక్కడ మనకి ఎక్స్ లేదు కాబట్టి ముంగట రాసుకున్నా పర్లేదు. దీనికి ఏమైపోతుంది 1, దీనికి ఏమైపోతుంది 1/1. ఇది a బై b, ఆడ ఎక్స్ లేదు, సో a బై b సేమ్ వస్తుంది. ఆన్సర్ a బై b అయిపోయింది. నెక్స్ట్ వన్ ఎట్లా అంటే మనకి ఇక్కడ లిమిట్ x టెన్స్ టు π/2 ఇచ్చిండు, x మైనస్ π/2 అని ఇచ్చిండు. సో కాస్ట్ని నేను ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నాం x టెన్స్ టు π/2 కదా, దీన్ని π/2 ఉన్నట్టు పంపిస్తే ప్లస్ ఉన్నది పోతే అటు మైనస్ అవుతుంది, x మైనస్ π/2 వచ్చేటట్టు రాసుకుంటాం. డినామినేటర్లో గిట్ట అట్లనే ఉంది. సో నేను కాస్ని sin 90 మైనస్ టీటా రాసుకుంటాం. దట్ ఈస్ q1. 99 అనేది ఆడ్ కాబట్టి సైన్ చేంజెస్ టు కాస్ని sin 90 మైనస్ టీటా రాసుకున్నాం. కాకపోతే మనకి x మైనస్ π/2 రావాలి కదా, సో నేను ఇందులో నుంచి మైనస్ కామన్ తీసిన x మైనస్ π/2 వచ్చింది. మనకి ఇంకోటి ఏం తెలుసు, సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్స్ టు మైనస్ సైన్ టీటా అది మనకు తెలిసింది. సో అదే చేసిన మైనస్ సైన్ టీటా అని చెప్పి మైనస్ ముంగట రాసుకున్నా. లిమిట్ x మైనస్ π/2 టెన్స్ టు 0, సైన్ ఆఫ్ x మైనస్ π/2 బై x మైనస్ π/2 దట్ ఈస్ 1. గంతే. ఇక్కడ మనకి n అంటే 1, అదే రాసినాం. ఈ డెరివేటివ్స్ చేసేటప్పుడు అయితే మనకి ఏం కావాలి, ఫార్ములాస్ పర్ఫెక్ట్ రావాలి. ఫస్ట్ ఏం ఇచ్చిండు మనకి ఫైండ్ ద డెరివేటివ్ అని ఇచ్చిండు, డైరెక్ట్ ఇచ్చేసి నేను దీన్ని ఏమనుకున్నా y ఈక్వల్స్ టు సంథింగ్ అనుకొని చేసిన. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x dy/dx ఆఫ్ ఇది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ముందు టర్మ్కి ప్లస్ అవతల టర్మ్కి రాసినాం. dy/dx ఆఫ్ sin x ఏమో cos x వచ్చేసింది. కాకపోతే ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్స్పోనెన్షియల్ ఉంది, లాగరిథమిక్ ఉంది. సో యూవీ అప్లై చేసిన. యూవీ ఎట్లా అంటే ఏముండదు, ఫస్ట్ యూని బయటికి రాసి dv/dx రాస్తాము, తర్వాత వీని బయటికి రాసి du/dx రాస్తాం. d/dx ఆఫ్ log x 1/x, d/dx ఆఫ్ e power x 1/x అని ముందు రాసిన, ఎక్స్పోనెన్షియల్ లాస్ట్ రాసిన. ఇక్కడ గిట మనం e power x ఇంటూ log x అని రాసుకోవచ్చు. సేమ్ నెక్స్ట్ సమ్ గిట మనకి 7b సేమ్ అట్లనే ఇచ్చింది. 7a 7b ఈ మూడు సేమ్ ఉన్నాయి. సో నెక్స్ట్ సమ్ ఏం చేసినాం, లెట్ గివెన్ ఆయననే y ఈక్వల్స్ టు అని ఇచ్చేసిన క్వశ్చన్లో. ఇది ఎట్లుంది, రూట్ ఎక్స్లో ఉంది. మనకేం తెలుసు, d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ ఫార్ములా తెలుసు. కాకపోతే ఇది మనం ఎక్స్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం కదా, డిఫరెన్షియేట్ అలాగలాగా రాసినాం. ఎక్స్ అంటే అజ్యూమ్ చేసుకుంటున్నాం కదా, 1/2 రూట్ ఎక్స్ అన్నాం. ఇది మనకు పర్ఫెక్ట్ ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఇంటూ 2x మైనస్ 3 ప్లస్ 1/2 అండర్ రూట్ ఆఫ్ 7 మైనస్ 3x ఇంటూ d/dx ఆఫ్ 7 మైనస్ 3x అయిపోయింది. d/dx ఆఫ్ ఎక్స్ ఎంత, 1 కదా, సో 2 ఇంటూ 1 దట్ ఈస్ ప్లస్ 2, మైనస్ 3 ఇంటూ 1 దట్ ఈస్ మైనస్ 3. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/2 అండర్ రూట్ ఆఫ్ ఇది, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 2 క్యాన్సిల్ కాదు కాబట్టి అట్లా రాసుకుందాం. నెక్స్ట్ ఇంకో సమ్ ఏంది, y ఈక్వల్స్ టు సైన్ లాగ్ ఎక్స్. సేమ్ ఇది ఫస్ట్ మనం ఎక్స్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఇది మనం ఎక్స్ అనుకుంటాం, సైన్ ఎక్స్కి ఏమో కాస్ ఎక్స్. ఇది మనం ఎక్స్ అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి దానికి మళ్ళీ d/dx ఆఫ్ ఇంటూలో వేస్తాం, లాగ్ ఎక్స్ చేస్తాం. లాగ్ ఎక్స్ 1/x, ఏదైతే ఎక్స్ అని అజ్యూమ్ చేసుకుంటావో దాన్నే మనం చేస్తాం. ఆ 1/x అని ముందు రాస్తాం, అయిపోతుంది. సేమ్ ఇప్పుడు 8a y ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని ఇచ్చింది. 8th క్వశ్చన్ గిట మొత్తం డిఫరెన్షియేషన్వే. సో చూసుకుందాం. ఫస్ట్ నేను ఇది మొత్తాన్ని లాగ్ ఎక్స్ అనుకున్నాను. సో లాగ్ ఎక్స్కి ఎంత, d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ దట్ ఈస్ 1/x. 1/x రాసేసిన, 1/, ఇది మొత్తం రాసేసిన. ఏదైతే ఎక్స్ అని అజ్యూమ్ చేసుకున్నామో మళ్ళీ దానికి డెరివేటివ్ వేస్తాం. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అనుకున్నాం, దట్ ఈస్ కాస్ ఎక్స్, కాస్ లాగ్ ఎక్స్. ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తాం. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 1/x వచ్చింది. ఈడ కాస్త 1 ఇంటూ కాస్ లాగ్ ఎక్స్. కాస్ బై సైన్ మనకి ఏం తెలుసు, కాట్, అదే రాసుకున్నాం. ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు మనం 8b చూసుకున్నట్టయితే ఏముంది, u/v. సో నేను u/v అప్లై చేసుకున్నాను. ఈ ఫార్ములా ఈజీ గుర్తుపెట్టుకోనికి ఎట్లా రాసుకుంటామంటే ఫస్ట్ డినామినేటర్ స్క్వేర్ రాస్తాము, డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్. అట్లా గుర్తుపెట్టుకుంటే మనకు ఫ్లూయెన్సీ తోటి వచ్చేస్తుంది.
నేను రాసుకున్నా చూడండి, డినామినేటర్ స్క్వేర్ బై న్యూమరేటర్లో డినామినేటర్ ఇంటూ d/dx ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్. సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ సేమ్ ఉంది, ఏకి 0, కాన్స్టెంట్కి 0, ఎక్స్కి -1 అయిపోయింది. ఇది సేమ్ ఉంది, ఏకి 0, ఎక్స్కి 1, +1 ఉంటే +1, -1 ఉంటే -1 అయిపోతుంది. ఇక మనం -1ని లోపలికి ఇంటూ చేస్తాం, -a - x వస్తుంది. ఈ మైనస్ని లోపలికి ఇంటూ చేస్తాం, -a + x వస్తుంది, 1 ఇంటూ సంథింగ్ అది అయిపోతుంది. -x + x క్యాన్సిల్ అవుతుంది, -2a/a² + x². ఇంతే. ఇక్కడ మనకి 8c చూసుకున్నామంటే ఇఫ్ f(x) = 1 + x + x² అండ్ సో ఆన్ x⁴ ఇచ్చిండు, ఫైండ్ f' ఇవ్వకుండా 1 ఇచ్చిండు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ f' కనుక్కొని దాని తర్వాత ఆ ప్లేస్లో 1 పెడతాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసినాం, డిఫరెన్షియేట్ చేసినాం, f' వచ్చింది, x ప్లేస్లో 1 పెడతా, అప్పుడు మనకి 1 2 3 అప్ టు 100 వస్తుంది. ఎందుకంటే x⁴99 అన్న 1⁴99 అన్న 1 కాబట్టి f'(1) చేసినాం. సో ఇది f'(1) చేస్తే 1 to 100 వచ్చేది. ఇదేంటి, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, దట్ ఈస్ n ఇంటూ n+1/2. ఇక్కడ n అంటే ఎంత, 100, అంటే ఇది ఫైనైట్ సిరీసే కదా, n ప్లేస్లో 100 పెడతా, 100 ఇంటూ 100 + 1/2, 2 1s 2 50s, సో 50 ఇంటూ 101, దట్ ఈస్ 50 అయిపోయింది. f'(1) కనుక్కున్నాం అయిపోయింది. నెక్స్ట్ ఏది, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ. ఈ 3 సేమ్ ఉంటాయి, దాని తర్వాత ఇవి గిట్ అయిపోతాయి, మనకి VSQs అయిపోతాయి. చూసుకుందాం. మనకి ఏమి ఇచ్చిండు ఫంక్షను, ⁵√65 కనుక్కోమన్నాడు అప్రాక్సిమేట్ వాల్యూ. నేను దీన్ని కాస్త ఏం చేస్తా అంటే లెట్ f(x) అంటే దీన్ని x అని తీసుకుంటా, Δx = 1. ఇది ఎందుకు తీసుకున్నామంటే 64కి పర్ఫెక్ట్ క్యూబ్ ఏది వస్తుంది, 4³ దట్ ఈస్ 4 ఇంటూ 4 ఇంటూ 4. ఫస్ట్ ఒక పర్ఫెక్ట్ తీసుకోవాలి, Δx అంటే ఏదో ఒక చేంజ్, మిగిలిపోయిన నెంబర్ని తీసుకుంటాం. మనకేం తెలుసు, అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ⁵√65ది f(x + Δx) అని రాసుకున్నాం. x అంటే 64, Δx అంటే 1, అంటే f(65). అదే కదా మనకు వచ్చింది, అయిపోతుంది. దాన్ని ఎట్లా కనుక్కుంటామంటే అప్రాక్సిమేట్ వాల్యూ, ఒకసారి f(x) రాస్తాం ప్లస్ దాన్ని డెరివేటివ్ వేసి ఇంటూ Δx, ఏదైతే చేంజ్ ఉందో దాన్ని ఇంటూ చేస్తాం. f(x) వచ్చేసి దీన్ని ఎట్లా రాసుకుంటా, x⁴1/3 రాసుకుంటా, ప్లస్ f'(x) 1/3 ఇంటూ x⁴1/3 - 1 ఇంటూ Δx, దట్ ఈజ్ 1 అయిపోయింది. ఇది రాసినాక మనం ఏం చేస్తాము, సింప్లిఫికేషన్ చేసి 1/3 - 1 కదా, -2/3 వస్తుంది. మొత్తం సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది మనకు 48 ఇంటూ 1. ఇది డివిజన్ చేసుకుంటూ వచ్చేస్తుంది మనకి. సేమ్ మనకి 9b గిట్ అట్లనే ఇచ్చిండు, కాకపోతే f(x) వాళ్ళే ఇచ్చారు మనకి. మనని ఏం కనుక్కోమన్నాడు, Δy dy కనుక్కోమన్నాడు. dy అంటే దీని డిఫరెన్షియేషన్, అదే చూసుకున్నాం. ఫస్ట్ Δy ఎట్లా వస్తుంది అంటే f(x + Δx - f(x). ఇది ఫార్ములా మనకి, ఇది ఫార్ములా. మనకి x తెలుసు, Δx తెలుసు, f(x) తెలుసు. ఫస్ట్ f(x + Δxలో x ప్లేస్లో ఏదేది ఇచ్చిండో, ఫంక్షన్ ఏది ఇచ్చిండో ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. x² + x కాదు, x + Δx, ఇది అనేది మొత్తం x, ఈ x తీసుకో ఇంట్లో పెడతాం అంతే, -f(x) అంటే ఏంది, x² - x. మనకు నెక్స్ట్ సమ్ ఎట్లా ఇచ్చిండు అంటే f(x) ఇచ్చిండు, మనని Δy dy కనుక్కోమన్నాడు. dyకి ఫార్ములా ఏమో ఇది, Δyకి ఏమో ఇది. ఫస్ట్ ఫార్ములా ఎట్లా ఈజీ గుర్తుపెట్టుకుంటామంటే, ఇక్కడ చేంజ్ ఇన్ y ఉంది, డెల్టా అంటే చేంజ్ ఇన్ y అంటే f(x + Δx) మనకు తెలుసు, -f(x) చేస్తాం. అదే dyకి వచ్చేసరికి డెరివేటివ్ కదా, f'(x) ఇంటూ Δx, చేంజ్ అని మాత్రం మనం మర్చిపోవచ్చు. సో ఇది x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, x + Δx² x + Δx² -x² + x రాసేసినాం. మనకి ఇక్కడ ఇది a + b² ఉంది, దాన్ని సింప్లిఫై చేసిన a² + 2ab + b².
ఇక మనకి క్యాన్సిల్ అయ్యేటివి క్యాన్సిల్ చేసినాం. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఈ మూడిట్లకే డెల్టా ఎక్స్ కామన్ తీసిన 2x ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 1. ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజ్ డెల్టా ఎక్స్ అంటే 0.1, 2x ఎక్స్ అంటేనేమో 10, డెల్టా ఎక్స్ అంటేనేమో 0.1 ప్లస్ 1. ఇవన్నీ 2 × 10 20 ప్లస్ 1 ప్లస్ 0.1 చేస్తే 2.11 వచ్చేది. సేమ్ మనకి dy గిట సేమ్ అంతే వస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా వై కదా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, దీనికి డెరివేటివ్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఎంత 2x ప్లస్ 1. అదే నేను డైరెక్ట్ ఇక్కడ రాసిన 2 × 20 ప్లస్ 1 ఇంటూ 0.1 21 ఇంటూ 0.1 dy అయితే. ఇప్పుడు సేమ్ మనం 9 వేసినట్టే, కాకపోతే ఇక్కడ మనకి √82కి కనుక్కోమన్నాడు. దీనిది పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత 81 ప్లస్ 1 కదా. సో ఇది ఎక్స్, ఇది డెల్టా ఎక్స్. అదే కన్సిడర్ చేసుకున్నాం. అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ డెల్టా ఎక్స్ మనకు ఫార్ములా తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత √x అది. దాన్ని x⁴1/2 రాసుకున్నాం. ప్లస్ 1/2 ఇంటూ x⁴1/2 మైనస్ 1. 1/2 మైనస్ 1కి ఏమొస్తుంది LCM 2 1 - 2 దట్ ఈస్ -1/2 అంతే. 81/1/2 ప్లస్ 1/2 81 - (1/2) ఇదేమవుతుంది 81ని 9² అని రాసుకుంటా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 9 ప్లస్ 1/2 ఇంటూ 9⁻⁻1. 9⁻⁻1 ఏమని రాసుకుంటా 1/(a⁻n) = a⁻−n కదా. a⁻−n ఉంది. సో 1/18 రాసుకుంటా. డివిజన్ చేసుకుంటే మనకి ఇంత వస్తుంది. ఇది ఆన్సర్. ఇంకోటి ఏమన్నా ఉంది, ఇంకా 10th లో 3 చూసుకుంటే అయిపోతుంది. మనకి లాస్ట్ యూనిట్ నుంచి ఏమి ఇస్తాడంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ అని ఇస్తాడు. స్లోప్ ఇచ్చిండు అనుకో, ఇచ్చిన కర్వ్ని dy/dx వేసి ఏదైతే ఇచ్చిండో x = 4 x = 3 అట్లా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. చూద్దాం ఎట్లా వేస్తాం. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని డెరివేటివ్ వేస్తాం. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ అని రాసి డెరివేటివ్ ఎట్లా మీకు వచ్చి ఉంటుంది, m = dy/dx x = 4. క్వశ్చన్లోనే ఇస్తాడు x = x ప్లేస్లో మనం 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకు 808 వచ్చింది. 808 - 4 దట్ ఈస్ 804 అంతే వస్తుంది స్లోప్. గివెన్ కర్వ్ సేమ్ సెకండ్ సమ్ గిట, కాకపోతే x = 3 అని ఇచ్చింది. ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే జాయిన్ అవుతుందో దాన్ని మనం ఎక్స్ కోఆర్డినేట్ అంటాం. ఇచ్చిన దాన్ని డిఫరెన్షియేట్ చేసినాం. దీని d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0, సో అది వదిలేసినాం. 3x² - 3 m = dy/dx x = 3 దట్ ఈస్ 3 × 3² 9 - 3 3 9 = 27 - 3 24 అయిపోయింది. ఇప్పుడు మనం 10C లాస్ట్ వన్ 30th క్వశ్చన్ చూస్తున్నాం. షో దట్ ద లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ ఇచ్చిండు y² = 4x ఈజ్ కాన్స్టెంట్ అని ఇచ్చిండు. అదే ప్రూవ్ చేద్దాం. కర్వ్ ఇచ్చిండు, దానికి డిఫరెన్షియేషన్ చేస్తాం. 2y dy/dx = 4a × 1 దట్ ఈస్ 4a. 2 1s are 2 2s cancel. y dy/dx = 2a dy/dx = 2a/y. ఇప్పుడు మనకి సబ్ టాంజెంట్ కావాలన్నా సబ్ నార్మల్ కావాలన్నా మనకి స్లోప్ ఆఫ్ టాంజెంట్ తెలియాలి. సో స్లోప్ ఆఫ్ టాంజెంట్ m = dy/dx చేసినాం. అది ఎంత వచ్చింది మనకి 2a/y పాయింట్ ఇవ్వలేడు కాబట్టి సేమ్ x ప్లేస్లో x, y ప్లేస్లో y. కాకపోతే ఇది x లేదు, సో y ప్లేస్లో y పెట్టిన అయిపోయింది. ఇన్ కేస్ ఖాళీ మనకి సబ్ నార్మల్ ఇచ్చింది కాబట్టి y m చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ సబ్ టాంజెంట్ ఇస్తే క్వశ్చన్లో y/m తీసుకున్నాం. y అంటే ఎంత మనకు తెలిసింది y 2a/y. ఇది మీదకి వచ్చింది అనుకో y × y/2a దట్ ఈస్ y²/2a అయిపోతుంది. అందుకు సబ్ టాంజెంట్ చేసినాం. సబ్ నార్మల్ అంటే y × అది y ఇక్కడ 1 ఇక్కడ 1 2a mod 2a దట్ ఈస్ 2a అనేది కాన్స్టెంట్. హెన్స్ షో లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఈస్ కాన్స్టెంట్.